కనకమణి కొల్లిపర. ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. అంతకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు వీడియో ఏమిటా అనుకుంటున్నారా? అమ్మవారికి చీరలతో అలంకరించారండి. అది ఎలా ఎక్కడ అనేది చూద్దాం. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో గుంటూరులో అయితే శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆషాఢ పంచమి రోజున అమ్మవారికి మరియు టెంపుల్ మొత్తం ఈ విధంగా చీరలతో అయితే అలంకరించారండి. చూసారు కదా, చుట్టూతో అయితే మనకి చీరలు అనేవి కనబడుతున్నాయి కదండి. ఈ విధంగా టెంపుల్ లోపల కూడా అలంకరించారు. కానీ నేనైతే టెంపుల్లో దర్శనం చేసుకుందామని వచ్చాను. కానీ దర్శనం చేసుకొని వెళ్దామని వస్తే కానీ నాకైతే అక్కడ రెండు కళ్ళు చాలలేదన్నమాట. అంత చక్కగా అమ్మవారిని అలంకరించారు. మరియు టెంపుల్లో చుట్టూతా ఎలా చేస్తారో చీరలతో డెకరేషన్ అయితే అని అనుకున్నా నేనైతే. కానీ చాలా చక్కగా అయితే చేశారనమాట అండి. మొత్తానికి ఈ దృశ్యాన్ని చూడటానికైతే నా రెండు కళ్ళు అయితే సరిపోలేదు, అంత చక్కగా చేశారు. ఓకే, ఈ టెంపుల్ మొత్తం చుట్టూతా కూడా చీరలతో అలంకరించారు. చూసారు కదండి, ఈ విధంగా చీరలతో అలంకరించారు. అది ఎలా అలంకరించారు అనేది ఇక్కడైతే నేనైతే ఇప్పటికి బయట వ్యూ అనేది ఎలా ఉంది అనేది చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మహిళలందరూ కూడా కుంకుమ పూజలకైతే వచ్చారనమాట. కుంకుమ పూజలు చేసుకొని వెళ్దామని వచ్చారు. వారందరికీ ఎర్ర చీరలు కట్టుకొని రావాలి అని చెప్పారు. అలాగే భక్తులందరూ కూడా ఎర్ర చీరలతో దర్శనమిచ్చారనమాట ఈరోజు. ఓకే, నేనైతే ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దర్శనం చేసుకొని లోపలికైతే వెళ్తున్నా అనమాట. ఈ చిన్న వీడియో క్లిప్ని మా ఫ్రెండ్ చేత వీడియో తీయించాను. ఓకే, చూసారు కదా, టెంపుల్ లోపల చుట్టూతో అయితే ఎలా అలంకరించారో ఒకసారి చూసేస్తారా ఫ్రెండ్స్? అసలు చీరలు అయితే చూడటానికి నాకైతే రెండు కళ్ళు సరిపోలేదన్నమాట. అంత నీట్గా చక్కగా అలంకరించారు చీరలతో. ఒకసారి మొత్తం లుక్ అయితే చూసేద్దామండి. ఇప్పుడు చుట్టూతా ఒక ప్రదక్షిణ వేసినట్టు గుడి చుట్టూతా అయితే నేను ఇప్పుడు చూపించేది గుడి చుట్టూతా తీస్తున్నా అన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా గుడి చుట్టూతా చీరలతో అలంకరించారు. కానీ అమ్మవారి లోపలైతే చక్కగా అలంకరించారండి. టెంపుల్ లోపల మనం ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేయకూడదు కాబట్టి పక్కనే మండపం అనేది ఉంది. ఆ మండపంలో కుంకుమ పూజలు అయితే నిర్వహిస్తారు. చూసారు కదా, కుంకుమ పూజలకి ఇక్కడ అందరూ రెడీ చేస్తున్నారనమాట. ఈ విధంగా రెడీ చేస్తుంటే ఒకసారి లోపలికి వచ్చి నేనైతే ఈ చిన్న వీడియో అయితే తీశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత చక్కగా చీరలు అనేవి అలంకరించారో. ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా, అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చున్నారు. అందరూ సిట్ రైట్ అయిపోయాక పంతులు గారు వచ్చి పూజ అనేది స్టార్ట్ చేస్తారు. ఇక్కడ పూజకి కావాల్సినవి ఎలా పూజ చేసుకోవాలి అనేది అంతా రెడీ చేస్తున్నారు. చూసారు కదండి, ఈ విధంగా అయితే కింద భక్తులందరూ పూజకి కావాల్సినవన్నీ మనకన్నీ అందించారన్నమాట దేవస్థానం వారు. వాటన్నింటినీ పూజకి సిద్ధం చేసుకుంటూ ఉన్నారు. అన్నీ సిద్ధం చేసుకొని అంతా రెడీ అయ్యాక పంతులు గారు అయితే పూజ అనేది స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసి చూసుకుంటే అమ్మవారు చాలా అందంగా ఉన్నారు, నీట్గా కనిపిస్తున్నారు. భక్తులందరూ కూడా చూశారు కదా, ఎర్రటి చీరలతో ఎంత చక్కగా వచ్చారో టెంపుల్కి. అలాగే టెంపుల్ వారు చెప్పిన అన్నీ పాటిస్తూ పూజ అనేది చక్కగా చేశారనమాట. మేము ఇంకా ఇక్కడ పూజ స్టార్ట్ అవ్వలేదని ఒక సెల్ఫీ దిగేసి ఈ చిన్న వీడియో అయితే తీసేసానమాట. చూసారా, ఒకసారి మొత్తం టెంపుల్ మొత్తం ఎలా ఉంది, భక్తులందరూ కూడా ఎలా ఉన్నారు, ఎక్కడ కూర్చున్నాము ఏంటి అనేది మొత్తం అయితే నేను ఇలా వీడియో తీసేసాను. చూసారు కదండి, ఎంత చక్కగా అమ్మవారి టెంపుల్ అయితే ఉందో. ఇప్పుడైతే అంతా రెడీ అయిపోవచ్చింది. ఇంకొక 5 మినిట్స్లో అయితే స్టార్ట్ చేసేస్తారు. 5 మినిట్స్లో స్టార్ట్ అయిపోతుంది పూజ అనమాట. అందరూ అన్నీ సిద్ధం చేసేసుకున్నారు. ఇంకా పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది అని పంతులు గారు అయితే చెప్తున్నారు అందరికీ. సైలెంట్గా ఉండండి మా, అందరూ అమ్మవారి జపనామం చేసుకోండి అని చెప్తున్నారనమాట. ఇక్కడ మేమైతే ఈలోపు ఇంకొక ఫోటో అయితే దిగేసాము.
అమ్మవారి పూజకి మేమందరం ఇలా అయితే కూర్చున్నాము. చూసేశారు కదా. ఇంకెందుకండి, ఇంకా పూజ స్టార్ట్ చేసేస్తున్నారు. ముందుగా అయితే గణపతి పూజ అయితే చేసేస్తారనమాట. ఓకే, ఇప్పుడైతే గణపతిని అక్షింతలు వేసి ఆహ్వానించుకోవాలి. ఆ తర్వాత గణపతికి పసుపు కుంకుమతో అక్షింతలు, గంధము, పూలు అన్నీ వేసి స్వామివారికి పూజ చేసుకున్నాకే గణపతికి మనం పూజ మొదలు పెట్టేటప్పుడు గణపతి స్వామిని ఆహ్వానించుకున్నాకే కదండి ఏదైనా కార్యం మొదలుపెట్టేది. అలాగే గణపతిని మొదలుపెట్టాక పూజ చేశాక గణపతికి ఆ తర్వాత హారతి అనేది ఇస్తారనమాట. హారతి ఇచ్చారు ఇక్కడ. హారతి అయిపోగానే మనకి పూజ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడు హారతి అయితే ఇస్తున్నారు. అక్కడ మహిళలు ఉన్నారు కదండి, మహిళలందరూ అమ్మవారికి అక్కడ హారతి ఇస్తున్నారు. చూసారు కదా. ఈ హారతి ఇచ్చి మేమందరం కూడా స్వీకరించాక ఇంకా పూజ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఓకే, పంతులు గారు అయితే మంత్రాలు చదివేస్తున్నారు. అమ్మవారికి పూజకి ముందుగా చేసే మంత్రాలన్నీ చదువుతున్నారనమాట. చాలా చక్కగా అయితే పూజను నిర్వహిస్తారండి. ఇక్కడ దగ్గరలో ఎవరైనా వెళ్ళకపోతే కనుక వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని ఈ 41 రోజుల భాగంగా ఒక రోజైనా మనం పూజ అనేది చేసుకొని రావచ్చండి. ఇప్పుడు ఇక్కడ లలితా సహస్రనామం అయితే స్టార్ట్ అయిపోయింది. చంపకాశోక పున్నాగ సౌగంధికల సస్కచ పురవింద మణిశ్రేణి కనకోటీరమండిత అష్టమి చంద్ర విభ్రాజ దళితస్తర శోభిత ముఖ చంద్ర కళాంగాంగ మృగనాభివిశేషక గగన స్మర మాంగళ్య రుమతోరణ చిల్లిక భక్తలక్ష్మి పరివాహ చలన్వీ నాభలోచన నవసంపక పుష్పాభా నాసా దండ విరాజిత వర్ణపాసుర కనమంజరి లుప్త కర్ణపూర్ణ మనోహర తాటంక యుగళీభూత తవనోడుపమండల పద్మనాగశిలాదస్స పరిమాభిక పోలభు నవబిందుమబింబశ్రీ నచ్చర శుద్ధ విద్యాంకురాకార దిజ పంక్తిదయోజ్వల విద్యోర్మీటి కామోద సమాకర్ష దిగంధర నిజ సల్లాప మాధుర్య వినోజచ్చపి గచ్చపి పూరా మజ్జత్కామే సమానస అనాకారిక సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నద్రేయ చింతాలోల ముక్తాఫలాన్విత రత్నమణికణికణస్తని న్యాబాలవాల రోమాలి లతా పలకు చద్వయే సమధ్యమ సరబృంద వడిత్రండ్య పట్టి బంధ వడిత్రయ అరుణారుణ కౌస్తుంబ వస్త్ర భాస్కర తటీ తటీ రమ్య రసన దామభూషిత కామేశ్వరనాథ సౌభాగ్య మాణిక్య మకుటాకార విరాజిత ఇంద్రగోపురుషిప్త శ్రీపదాంబుజ మలాలి మందరమణ మహాలావణ్య సేవతి సర్వారుణ నవద్యామి సర్వాకరణ భోజిత స్వాధీన వల్లభ సుమేధ సమర్థ్యస్య శ్రీమన్నగర నాయక చింతామణి గృహాంతస్య గృహధర్మాసనస్థిత మహావాసిని సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని దేవశ్రీగం సంవాద సూర్యనాథ వైభవ శక్తిసేన సమన్విత సంపత్కరి సమారూఢ సింధూర ప్రజసేవిత అశ్వారూఢ దిష్టిగ్రస్త కోటి కోటి విరావృత
చక్రరాధరధారూఢా సంభ్రమాయుధ ఏ చక్రరధారూఢ మంత్రిని పరిసేవిత చక్రరధారూఢా దండనాదాపురసుత జ్వాలమాలిక చిత్తావగ్ని ప్రాకారం మధ్యగ బండ సైన్య భగోయుక్త శక్తి విక్రమహర్షిత చూశారు కదండి, అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో లలితా సహస్రనామ పారాయణం అయితే చేస్తున్నారన్నమాట. ఈ లలితా సహస్రనామ పారాయణం అయిపోగానే అమ్మవారికి నైవేద్యం పెట్టి హారతిస్తారు. మళ్ళీ ఆ తర్వాత మంత్రపుష్పం కూడా చేస్తారనమాట. ఓకే, చూశారు కదా, ఇప్పుడు లలితా సహస్రనామం పారాయణం అయితే అయిపోయింది చదవటం అనేది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అంటే గుడికి సంబంధించిన కమిటీ మెంబర్స్ ఉంటారు కదండి, వాళ్ళందరూ మాట్లాడుతున్నారని అంతసేపు కూర్చోలేక కొంతమంది అయితే నుంచుండిపోయారు. ఇక్కడ చూసారా, తెలిసిన ఆంటీ అయితే హాయ్ చెప్పేస్తుంది. నేను ఇక్కడ ఉన్నాను అని హాయ్ చెప్పేసింది అనమాట. ఓకే, మొత్తానికైతే అందరూ ఎక్కడ ఎవరెవరు ఉన్నారు అనేది నాకు కూడా తెలియదు, అందరూ తెలిసిన వారే. మా ఆంటీ చూడండి చక్కగా జరుగు అంటే జరగకుండా అటు ఇటు కూర్చోలేక కొంతసేపు అయితే నుంచి ఉందన్నమాట. ఓకే, మొత్తానికైతే అందరూ ఎర్ర చీరలతో అమ్మవారికి నాకెంత కన్నులు విందుగా అనిపించిందో, ఇంతమంది భక్తులు రావటం అమ్మవారికి కూడా అంతే ఆనందంగా ఉండి ఉంటుంది. చూశారు కదండి, ఈ విధంగా అయితే టెంపుల్ బ్లాగ్ అయితే తీసానన్నమాట. నిన్న తీసిన వీడియోని ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా ఇక్కడికి దగ్గరగా ఉండి వెళ్ళలేకపోతే నా వీడియో చూసైనా వెళ్ళండి. ఈ అలంకారం అనేది 2 days అనేది ఉంచుతారంట టెంపుల్లో. ఈ విధంగా చీరలతో అలంకరించారు కదండి. సోమవారము మరియు మంగళవారము ఈ 2 రోజులు, మంగళవారం సాయంత్రం వరకు టెంపుల్లో చీరలతో అలంకారం అనేది ఉంటుంది. చూసారా, అలా వెళ్ళని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళండి అని చెప్తున్నానమాట. ఓకే, ఇక్కడైతే అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నారు. ఈ హారతి అందరూ నుంచొని హారతి తీసుకుంటున్నారనమాట. ఇప్పుడు ఇది అయిపోగానే మంత్రపుష్పం అనేది చదువుతున్నారనమాట. చూసారు కదా, అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా అయితే మంత్రపుష్పాన్ని చదువుతున్నారు. అందరూ లైన్లో ఎలా నుంచున్నారు చూసారు కదండి. ఈ విధంగా చక్కగా భక్తి శ్రద్ధలతో అందరూ ఉండి అమ్మవారి ధ్యానంలో లీనమైపోయి ఉన్నారనమాట, పూజలో. ఓకే, ఈ విధంగా చూసుకుంటే ఈ టెంపుల్ బ్లాగ్ని అయితే నేనైతే ఈ విధంగా షూట్ చేశాను అనమాట. మీ అందరికీ వీడియో నచ్చిందా అండి? చెప్పండి అబ్బా, నచ్చిందా లేదా? నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతకంటే ముందుగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. చూశారు కదా, అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో. అమ్మవారు అంత కన్నుల విందుగా చీరలతో అలంకరించారు. చుట్టూతా చీరలవి చూశారు కదా, చీరలన్నీ ఎంత చక్కగా అలంకరించారో. ఓకే, మొత్తానికైతే నా వీడియో వ్లాగ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. మీ అందరికి నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా? Until then, keep watching. Stay tuned for more videos. Nagamani Kolipara. Bye bye.